శక్తి కలిగిన మీ నామంలో అనేక కార్యాలు జరిగించి ఘనత మహిమ మీరు మాత్రమే పొందుమని, ఎన్ని కుటుంబాలైతే ఈ ప్రయాణంలోనైనా జాయిన్ అయ్యారో, ఎన్ని కుటుంబాలైతే తండ్రి వారిని దీవించబడ్డారో వారిని మరెక్కువగా దీవించండి దేవా. ఇంకా ఎవరైతే రాజ్యంలోనికి రావడానికి మనసు కలిగి ఉన్నారో వారిని కూడా నడిపించమని కొద్దిసేపు మాటలు సిద్ధపడుతున్నాం. సమయోచితమైన జ్ఞానంతో నింపి పాత్రగా వాడుతున్నది మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరుకి ప్రార్థించున్నాం తండ్రి. దేవుని స్తోత్రాలు మీ అందరికి కూడా వందనాలండి. ఈ రాత్రి మనము మందిరముల గురించి ఆలోచన చేయబోతున్నాము. లేవీకాండము 26వ అధ్యాయము, లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ అందు నా మనస్సు ఏర్పడన్నాడు. కానాను దేశంలో దేవుని ప్రజలు ప్రవేశించిన తర్వాత వారు విధేయత చూపితే వారికి వచ్చేటువంటి ఫలితాలు ఏంటి, అవిధేయత చూపితే వారికి వచ్చే నష్టాలు ఏంటి, అవన్నీ కూడా ఈ 26వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నప్పుడు వారు విధేయతకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితులు ఏంటంటే 26వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు, మీరు విగ్రహములను చెక్కిన ప్రతిమ కానీ బొమ్మ కానీ ఏం చేయకూడదు. మీరు సాగినప్పుడు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాత్రి మీ దేశంలో నేను మీ దేవుడిని యెహోవా, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించు, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను ఎవరన్నాను. అంటే ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపి ఆ రూపములను చేసుకోకుండా ఉంటారో వారిని దేవుడు దీవిస్తాను అనేటువంటి మాటను ఆయన సెలవించారు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినట్లా మీ వర్షాకాలం మీకు ఏమిస్తాను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలంలో చెట్లు వాగడ దీవాన్ని చెప్పేశారు. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏమన్నాడంటే 11వ వచనంలో 10 నుంచి, మీరు చాలా నిజమైన పాపిన ధాన్యం తెలియదు, కొత్తది వచ్చిన పాతది ఎప్పుడు జరుగుతుంది అంతా దేవుని మాటని విధేయత అంటే మాట విన్నప్పుడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నా మందిరము దేవుని మాట మనం విన్నంత కాలం కూడా మందిరం ఎవరి మధ్యలో ఉంటుంది. దేవుని మాట మనం వినలేదనుకోండి మన మధ్య ఏముండదు, మందిరంలో దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని మాటకు మనం విధేయత చూడాలి. అంటే విధేయత చూపినట్లుగా ఉండటం కాదు, సంపూర్ణంగా మనం ఆయన మాట విధేయత చూపుతున్నాం అంటే మనం అనుసరించాలి. అప్పుడే దేవుని మందిరం ఎవరి మధ్య ఉంటుంది అన్నాడు, మీ మధ్య. అంటే మన మధ్య దేవుని మందిరం ఉండాలంటే ఇప్పుడు మనం ఎవరి మాట కాదు, దేవుని మాట. మరి మనం వినట్లేదా అంటే అది ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకోవాలి, సమాధానం ఎవరికాడే చెప్పుకోవాలి. అయితే 3 సంగతులు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటి ఏంటంటే దేవుని మందిరం దేని కోసం, రెండవది దేవుని మందిరంలో ఏముంటుంది, మూడవది దేవుని మందిరంకి ఎందుకు రావాలి. ఈ 3 సంగతులు కొద్దిసేపు ఆలోచించాయి. మొట్టమొదటి దేవుని మందిరము దేని కోసం, రెండవది దేవుని మందిరంలో అసలు ఏముంటుంది, మూడవది దేవుని మందిరానికి ఎందుకు రావాలి. మొట్టమొదటి ఏంటి, అసలు దేవుని మందిరం దేని కొరకు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరములో, అంటే మందిరం దేనికోసమండి, దేవుని నామాన్ని ఏం చేయడానికి, అది ఘనపరచాలి.
దేవుని నామమును ఘనపరుచుట కొరకు మందిరం, మన కొరకు మందిరం కాదు. దేవుని నామం అనేది ఒకటి ఉంది. ఈ లోకంలో అన్ని నామముల కంటే పైనామము క్రీస్తు నామం. ఏ నామములోనూ లేని రక్షణ. నామం అంటే తలుచుకుంటూ ఉంటారు. కొన్ని నామాలు ఉంటాయి లోకంలో. వాళ్ళు బయట వచ్చినప్పుడు ఆ నామాన్ని తలుచుకుంటారు, వాళ్ళు పూజ చేసినప్పుడు ఆ నామాన్ని ఎన్నిసార్లు తలుచుకోమని అంటారు. అలా తలుచుకుంటే వారికి ముక్తి వస్తుందని, లేకపోతే స్వర్గం వస్తుందనో, భయం పోతుందనో వారి నమ్మకం. కానీ దేవుని నామం, యెహోవా నామం పూజింపదగినది. కనుక దేవుని నామం ఘనత కొరకు ఏంటి అంట? దేవుని నామం. ఇప్పుడు మందిరం దేనికోసం? మన ఇల్లు ఉంది, మన ఇల్లు మన కోసం, మన ప్రాణరక్షణ కోసం, మనం సంపాదించుకోవడం కోసం, మన బిడ్డల ప్రొటెక్షన్ కోసం. అలాగే దేవుని మందిరం కూడా దేవుని నామ ఘనత. కొన్ని ఇల్లు ఉంది, నీ ఘనత తీసుకొస్తుంది. ఒక ఇల్లు చూడండి ఎలా ఉంటుందండి. అబ్బాయి ఎవరో మంచి రిచెడ్గా ఉన్నారండి, ఇలా చాలా దళితుల్లా ఉన్నారండి అనుకుంటారు. మరి మందిరం చూడగానే, దేవుని మందిరం చూడగానే ఒక బోర్డు కనపడదు. ఇక్కడ క్రీస్తు బోర్డు ఉందనుకోండి, అది అక్కడ దేవుని నామం ఏం చేయబడుతుంది? ఘనపరచబడుతుంది. కనుక ఆయన నామ ఘనత కొరకు మందిరము. ఏమండి? కీర్తన గ్రంథము 113వ అధ్యాయము, కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిశ్చయముగా ఉన్న నిర్ణయించున్నాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. రెవరెండ్ అంటాడు. రెవరెండ్ అంటే ఎప్పుడైనా అన్నారు మీరు? ఆ పదం ఎవరంటారు? రెవరెండ్ అని. రెవరెండ్ పేరుకి ముందు హాస్టల్లో ఏం పేరు పెట్టుకుంటారు? రెవరెండ్. రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజింపదగిన వాడు. నరుడు పూజింపదగిన వాడా? కాదండి, దేవుడే పూజింపదగిన వాడు. ఆయన యొక్క నామం పూజింపదగినది. ఆయన నామాన్ని మనం ఎన్నిసార్లు పూజించవచ్చు. ఆయన నామాన్ని పూజించాలి, కానీ ఆయన విగ్రహాన్ని బట్టి ఏం చేయకూడదు? పూజించు. యేసుప్రభు విగ్రహం ఉంటుందా? ఆ ఫోటో పెట్టుకుని పూజించవచ్చా? మనం పూజించకూడదు. ఇక్కడ ఎక్కడన్నా యేసుప్రభు విగ్రహం ఉందా? వాక్యాలు ఉన్నాయా? వాక్యాలు. అంతగా అవసరమైతే ఏదైనా ఒక క్రాస్ అన్నది వేయించుకోండి. చర్చిలో ఏం చేస్తారంటే వెండి క్రాస్ లేదా లైటింగ్లు పెట్టి స్టీల్ లెటర్స్తో పెట్టి క్రాస్ వేయించుకుంటారు, సిలువ పెట్టుకుంటారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే విగ్రహం పట్టు పెట్టాడు. ఆయన నామమే, ఆ పేరే గొప్పది. ఒక్కొక్కటి పేరంటే బాగా మొగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఈవేళ యెహోవా నామం అంటే అంత గొప్పలు మాట్లాడండి. మొట్టమొదటిగా దేవుని మందిరం దేనికోసం అని చూసాం? ఆయన నామ. రెండోది ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నేను యెహోవా మందిరములో నిలిచిన నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరములో అంటే మందిరము దేనికోసం అంటే దేవుడిని ఏం చేయాలి? మందిరంలో ఆరాధన చేయాలి. ఆరాధన అనేటువంటిది మనకి మందిరం గురించి కొన్ని ఇబ్బంది పడినప్పుడు, అయ్యో ఆరాధనకి ఎంత ఇబ్బంది పడుతున్నాం అనుకున్నాం. ఆరాధన అంత ప్రాముఖ్యం. దాదాపు ఇక్కడ ఉన్నవాడు అందరూ కూడా ఆదివారం ఆరాధన అంటే ఎంత మక్కువ కలిగి ఉన్నారో అని నాకు తెలుస్తుంది. ఇవాళ ఆరాధన లేకుండా అయిపోయిందని ఎప్పుడన్నా బాధపడ్డారని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయ్యో ఇలా ఆరాధన మిస్ అయ్యారని ఎప్పుడన్నా బాధపడతాం. ఎందుకని ఖచ్చితంగా ఆదివారం ఏం చేయాలి? ఆరాధన దేవుని మందిరంలో జరగాలి. ఇశ్రాయేలు ఆరాధన చేయడానికి ఎక్కడికి వెళ్ళేవారండి? ఇశ్రాయేలు ఆరాధన చేయడానికి యెరూషలేము వెళ్ళేవారు, ఆరాధన చేసేవారు. కాబట్టి వారు ఎంత దూరమైనా కానీ, వాళ్ళు ఎక్కడున్నా కానీ, యూదులు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళవలసిందే ఆరాధన చేయడానికి. అలాగూ దేవుని మందిరంలో ఆరాధన జరగాలి. ఆరాధించుటకు కూడు వచ్చింది మరో పాట కూడా ఉంటుంది మనకి. ఆరాధించుటకు అంగీకరించుమా కృపగల మా తండ్రి.
ఆరాధించడానికి ఎక్కడ పోయేవారు వాళ్ళు? మందిరం. మూడోసారి మనం ఏం ఆలోచన చేస్తామంటే మందిరం దేనికోసం అయితే మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు. ప్రార్థనా మందిరం దేనికోసం తెలుసా? అన్యజనులకు ప్రార్థనా మందిరం ఇది. కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు. ఆరాధన అనేటువంటితో క్రైస్తవులు చేస్తారు. మందిరంలోకి ఎవరైనా రావచ్చా లేదా? అన్ని జనులు కూడా ఏం చేయొచ్చు? రావచ్చు. ఒకప్పుడు అన్ని జనులకు లేదు ప్రవేశం. యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందు అన్ని జనులకు ఏం లేదని దేవాలయంలోకి ప్రవేశం లేదు. ప్రభు వచ్చిన తర్వాత యూదులకి అన్ని జనులకి మధ్య గోడను తొలగించారు ఆయన. ఏమండి? ఆ వ్యత్యాసాన్ని తొలగించేశారు. తొలగించి ఇద్దరిని ఏకం చేశారు, ఉభయులను ఏకం చేశారు. ఆయన శిలువ రక్తం చేత సంధి చేశాడు దేవుడికి మనకి. క్రీస్తులను అందరినీ సమానత్వం చేశారు. అలా చేసి మీరేం చేయమంటున్నాడంటే అన్యజనులు కూడా మీరు వచ్చి ఏం చేసుకోవచ్చు? ప్రార్థన. అన్యజనులు కూడా ప్రార్థన మందిరం. మేము మీ చర్చి రావచ్చని ఎవరన్నా అడిగారు, మనం ఏమంటాం? అభివృద్ధి మాది సెపరేట్, మీరు ఎవరు రావడానికి మీరేదని ఎవరన్నా అంటారా? ఎవరైనా రావచ్చు చర్చిలో. అది అన్యజనులకు కూడా ప్రార్థనా మందిరమే. కనుక మందిరం దేనికోసం అని చూసామంటే మొట్టమొదట ఆయన నామ ఘనత కొరకు, రెండవదిగా దేవుడిని ఏం చేయడానికి, మూడవదిగా అన్ని జనులకు కూడా ఏమైనది ప్రార్థన. రెండో సంగతి వచ్చేసాము దేవుని మందిరంలో అసలు ఏముంటుంది? ఇంత ఆతృతగా వెళ్ళడానికి దేవుని మందిరంలో ఏముంటుంది అసలు? కొన్ని ప్రదేశాలకి ఇంట్రెస్ట్గా వెళ్తారు, అక్కడ ఏదో ఉన్నదని. కొన్ని ప్రదేశాలకి వెళ్దామని అనుకుంటారు. బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళి ఎక్కడికి వెళ్తారు? అక్కడ కంటే ఆవిడ 3వ కాలు వచ్చారు కదా. ఎక్కడికి? ఆడపిల్లలు ఉన్నారనుకో, అమ్మగారింటికి వెళ్ళాలంటే అంటారా? రామంటారా? రారా? ఒకవేళ వస్తానన్నా మీరు వద్దంటారా? ఒకవేళ మీకు బాగా వాక్యం చెప్తే మీరు ఏమన్నా? అమ్మ రావడం అంటే అప్పుడు నీ కోసం ఎదురు చూస్తున్నాను, అర్జెంట్కి వచ్చానంటారా? రావద్దంటారా? చూసారు ఎవరు మాట్లాడుతున్నారు? వారిద్దరూ కూడా ఏకశరీరం అయిపోయినప్పుడు, ఉమ్మడి కుటుంబాలకి దేవుడు తాళ్ళు ఉన్నప్పుడు, వారి ఫ్యామిలీ వారు ఉంటున్నప్పుడు రమ్మని నువ్వు ఎందుకంటావు? బైబిల్ తల్లిదండ్రుల దగ్గర పెట్టుకోమన్నా? వారు వచ్చినా కానీ ఎప్పుడైనా అంతే. నేను ఆదివారం ఎప్పుడు ఎలాగే చేస్తే ఒక సర్టిఫికెట్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మ మరి ఏంటి వెళ్ళిపోతామని ప్రార్థన చేసుకుంటాక వచ్చాను. వెంటనే ఆ తమ్ముడు వచ్చాడు, మీరే కదా ఇప్పుడు చెప్పారు వెళ్ళిపోమన్నారు కదా. అంటే 60 సంవత్సరాల్లో చాలా తల్లి చాలా రెప్పక పుట్టిన చూసిందా? అంటే కొన్ని ప్లేస్లకి వెళ్ళడానికి ఎలా ఉంటుంది ఇంట్రెస్ట్. పిల్లలు ఉన్నారనుకోండి, సినిమాలకు వెళ్ళడానికి ఏం చెబుతారు? ఇప్పుడు వెళ్ళరు. ఎందుకంటే రక్షించబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు? అపహాస్యులు కూర్చుంటున్నా కూర్చున్నారనుకో, దేవుడు వాక్యం దేవుడు ఎత్తున కొడతాడు. అందరిలా ఉండకూడదు, మీరు సెపరేట్. దేవుడి చేతిలో పడకూడదండి. ఎన్నోసార్లు మనకు భయం ఏంటంటే మనుషులు కొట్టడానుకోండి, అది పెద్ద ఇబ్బంది కాదు. దేవుడు కొడితే ఏమవుతుంది? చాలా భయంకరంగా ఉంది. జీవితంలో కోలుకోలేము, చరిత్రలో నిలిచిపోతాం. దావీదుని కొట్టాడు అయితే ఆ తప్పు దిద్దుకోవటానికి జీవితాంతం ఏమన్నాడు? కన్నీటితో నా పరిచయం అయిపోతుంది, ఏడిపోతుంది. అలా ఏడ్చాడంట ఆయన. అందువల్ల
కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టత ఉంటుంది. మరి ఇప్పుడు దేవుని మందిరంలో ఏముందని అంత ఆసక్తి రావాలి? ఒక్కొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు? యేసుతో జీవితాకపోదమా, అడ్డుగా వచ్చునై యెవ్వనో యుద్ధరంబుతో పోదమా. అంటే మందిరానికి వెళ్ళడానికి అంత చీపుగా వెళ్తాం, చక్కగా టైంకి ఎప్పుడైనా మనం ఆరాధనకు వచ్చాడు అసలు నేను టైంకి కరెక్ట్గా ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయాలంటే నేను కరెక్ట్గా టైంకి వచ్చాను అన్నాను. తొక్కుగా గారు వచ్చి ఇది వరకు సరోజరావు వారి ఫ్యామిలీ కూడా ఎలా వచ్చేవారు, మనమైతే కొంచెం అపీల్గా ఉంటుంది. అసలు ఏముందా అంత ఆతృతగా వెళ్తున్నాం మనం మందిరానికి. చూద్దాం కీర్తన 40వ అధ్యాయం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం. ఎన్నో వచ్చిందో? 5. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు. రైట్. 16వ వచనం. నిన్ను వెదుకువారందరూ సంతోషించుదురు గాక, ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక. ఆయన తేజో మహిమ అనే మాట, ఆయన తేజో మహిమ అనే మాట ప్రార్థన మొదటి గ్రంథానికి వచ్చేద్దాం. అక్కడ ఆ మాటను చూసుకుంటే 8వ అధ్యాయం. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు మందిరంలో ఏముంటదండి? తేజో మహిమ, తేజస్సు, దేవుని తేజస్సు అంతా, దేవుని మహిమ అంతా కూడా ఎక్కడ ఉంటుందో తెలుసండి? మందిరంలో ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్తాం, చర్చికి అందుకే అక్కడికి వెళ్తాం. మందిరం అంటూ దేవుని తేజస్సు ఉంటుందండి. ఏమండి మందిరంలో ఇంకేమంటారు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, ఎక్కడ బోధిస్తున్నాడు? బోధ ఎక్కడ? మందిరంలో, సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటున్నట్టు ఏం జరిగిందో చూస్తున్నాం. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు అనే మాట ఉంది. అంటే మందిరంలో ఏముంటది? స్వస్థత ఉంటుంది, తేజస్సు ఉంటుంది. రెండోది ఏముంటుంది? నీకు స్వస్థత కావాలంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి అనేక బాగు చేసాడు. బయట ఉన్నప్పుడు బాగు చేసినట్టుగా ఆయన కనపట్లే. ఆయన మందిరంలో, ఆయన సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటాడు. ఆయన బోధ వినడానికి అనేక మంది వచ్చారు. ప్రతి వ్యాధిని, కొన్ని రోగాలు ఉంటాయండి బాబు, అంటే మీరు ఎన్ని మందులు వేసుకుని ఏమావో దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి. ఏంటోనండి వ్యాధి, చాలా మంది బాధపడతారు, మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. అటువంటి రోగస్తులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ప్రతి వ్యాధిని, ఇది బాగుపడలేదు ఆ దేవుడి దగ్గర లేదండి. ప్రతి వ్యాధిని, రోగమును ఆయన ఏం చేశారట? స్వస్థపరచు గలి అంతా ఏం చేశాడు ఆయన? సమాజ మందిరంలో స్వస్థత ఉందని మర్చిపోకండి, దేవుడి మందిరంలో స్వస్థత ఉందని మర్చిపోకండి. కీర్తన గ్రంథము 36వ అధ్యాయం. కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరము యొక్క అటువంటి మందిరంలో ఏముంది? సమృద్ధి. ఇదేం లేదు చెప్పండి. మాటలు సమృద్ధిగా ఉంటాయి, వాక్యం సమృద్ధిగా ఉంటుంది, ఏమంటే విశ్వాసం సమృద్ధిగా ఉంటుంది,
భక్తి సమృద్ధిగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్తే భక్తి ఉండదు, బయట ఉంటే భక్తి ఉండదు. మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత సెట్ అయిపోతుంది. ఇందాక కొందరు సేవకులు వచ్చినప్పుడు అంటారు, మీ స్థానిక సంఘాన్ని చక్కగా డిసిప్లిన్గా పెంచుకున్నారని అంటారు. మిమ్మల్ని చూసినప్పుడు కూడా అలాగే అంటారు. దైవజనుడు మాట విన్నప్పుడు అలాగే ఉంటాయి సంఘాలు. ఆయన ఒక మాట చెప్పినప్పుడు మా అయ్యగారిలో చెప్పారు, మా సేవకులు చెప్పారు, నేను చేయాలి. మందిరంలో ఏమన్నారు? సమృద్ధి. మందిరంలో వెళితే ఆకలి తీర్చబడతాయి. ఇప్పుడు పిల్లలు లేని తల్లి ఎక్కడికి వచ్చిందారు? మందిరంలోకి వెళితే మందిరంలోకి రావాలంటే నీకు ఎక్కడో ఉంది జరుగుతుందంటే జరగలేదు. నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకో. అన్నకి మా అన్నయ్య సాల్యూషన్ అండి. అసలు ఆ బిడ్డ నాతో పడలేకపోయింది, ఏడ్చేది. అటువంటి పరిస్థితుల్లో షిలోహులో దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేసుకోండి, అసలు ఆమె కన్నీరు ఆ దైవజనుడైనటువంటి ఏలీ గారికే అందుపట్టలేదు. అంటే మందిరంలో దైవజనులు ఉంటారు, నీవు వచ్చి ఇండివిజువల్గా ప్రార్థన చేసుకుంటావు. చాలా సందర్భాల్లో మీరు చర్చిలోకి వచ్చి ఏం చేసుకుంటూ ఉంటారు? దేవుడి సన్నిధిలో ఏమున్నది? సమృద్ధి. నీకు ఏది లేకపోయినా వచ్చాడని అన్నాడు దేవుడు. నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నా బిడ్డలకు ఉద్యోగం కావాలి, అడుగు వచ్చి. నా బిడ్డలకు గర్భఫలం కావాలి, వచ్చాడు. నీ కుటుంబంలో శాంతి లేదు, వచ్చాడు. మానకో. వారం 7 వారాలు పెట్టుకుంటావో, లేకపోతే 2 రోజులు పెట్టుకుంటావు, 3 రోజులు పెట్టుకుంటావు, నెల పెట్టుకుంటావో, అసలు అది జరిగేదాకా వదలకాయండి. ఏంటి నన్ను గుర్తులేదేంటి అని విసిగి అవకొచ్చేది ఆఖరికి. అందరైనా గొప్ప ఆడాడా? లోకసభ 18 చేయాల వారి విసుగాక నిత్యము. లోకసభ 18 వారి విసుగాక, అదండి, విసుగకుండా నిత్యం ఏం చేయాలట? ప్రార్థన చేయుచుండవలని ఆయన వారితో. అంటే మనం విసుక్కోకుండా నిత్యం ఏం చేయాలి? అసలు ఇది ఎక్కడ ఉంది మనకి? ఉంటే తెలుసుకోవాలి. కాబట్టి మాట్లాడితే చాలండి. ప్రార్థన గుడి అంటది. ఎక్కడికి వెళ్ళినా గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటది. ఎందుకంటున్నారు అనుకుంటున్నారా? ఆ రుచి చూసిందండి. నేను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఆ దీవెనలు ఇస్తున్నాడు. మందిరంలో సమృద్ధి ఉంది. నా ఇంట్లో ఏ లోటు లేకుండా ఈ వేళ ఉందా గమనించింది. అన్ని మేము సమృద్ధిగా ఆటకి ఇంట్లో ఉండేవాడు. దేవుడు వచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, ఆ బిడ్డలను ఆశ్రయించాడు, పిల్లలు కలిగిన ఏంటి నీకు దిగునంటే సమృద్ధి కదండి. అప్పుడు నీకునే పాల్గొని అందరికీ ఆర్థిక ఇబ్బందులు అందరికీ సమృద్ధి. మందిరంలోనికి వచ్చి నువ్వు సమృద్ధి ఉంది నమ్మితే అందరికీ ఏ లోటు కావాలా, ఏ లోటు ఉందో ఆ లోటు తీరుతా. అంటే నీది ఉంది ఇక్కడ. నేను అనట్లేదు, గ్రంథమే చెప్తుంది సమృద్ధి ఉంటుంది ఇక్కడ. ఏమండి ఏమన్నాడు? నీ మందిరం యొక్క సమృద్ధి వలన అన్నాడు. వారి నిశ్చితంగా నిత్యము ప్రార్థన చేస్తున్నది. ఆయన వారితో మన దేవునికి భయపడతాయి. మనుషులు లెక్క పెట్టకుండా ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో అసలు ఎవరికి భయపడ్డాడు ఇతను. ఆ పట్టణంలో ఎవరున్నారు? ఆవిడ ఏం చేసింది? రోజు నాకు న్యాయం తీర్చమని ఉంది. అప్పుడు ఏం చేశాడండి ఆయన? ఎక్కడ ఉంటుందా మాట? 5వ వచనం. ఈ విధవరాలు నన్ను ఏం చేస్తుంది అమ్మా? అదిగోండి, తొందర పెట్టాలంట. ఎవరు తొందర పెట్టాలి? దేవుడిని ఎప్పుడైనా తొందర పెట్టామా? తండ్రి ప్రభు ఆయన ఉల్లలిసిపోయింది, నిద్రపోతున్నాను, ఆమె దగ్గర చూసుకున్నాం అంతేనా? ప్రార్థన కూడా షార్ట్ కట్లో. పిల్లలు ప్రార్థన ఎలా చేస్తున్నారు? మీరు ఎక్కువసేపు చేయొచ్చు, ఎందుకంటే మీకు ఓపిక ఉంటుంది కాబట్టి. ఎవరొస్తుంది తెల్లవారుజాము 5 గంటల ప్రార్థన? ఎవరొస్తుంది? ఎంతమంది చేస్తున్నారు? 5 గంటల ప్రార్థన ఎక్కడ? ప్రజ్యోతి గారు చేస్తున్నారు. అమ్మ మీరు దించండి. ఎవరొస్తుంది? 5 గంటల ప్రార్థన ఉందా? 6 గంటల ఉండమని 6 గంటల ఉన్నప్పుడు చేసేస్తారు. మీరు 6 గంటలు ఎవరొస్తుందంటే మీరు చేసేది అంటే మీరు కూడా అంత ప్రార్థనలో సిద్ధంగా ఉన్నారండి. వెరీ గుడ్. ఈ వేళ నుంచి మీరు తెల్లవారుజాము చేసి ఏం చేయాలి?
నిత్యము ప్రార్థన చేయ, విసుగక నిత్యము ప్రార్థన చేస్తే తండ్రి నాకు ఇది చేయవా? ఆ గ్రంథం చెప్పిందని నా మాటలు కాదు, ఇది నన్ను తొందర పెడుతుంది. ఇవిడి మాటి మాటికి వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆవిడ గుడవుతుందో, బైబిల్ అవుతుందో, బ్యాగ్ అవుతుందో అందరూ అంటారు. చూసిన అందరూ ఎందుకు వంటి ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోద్ది, వాళ్ళకి అడగబడుతుంది. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వాడికి ఆ వెర్రిగా ఉంటుంది. వాళ్ళకి నువ్వు బైబిల్ చదువుతుంటే ప్రార్థనకి వెళ్తుంది, చూసుకోవాలి వెర్రిగా ఏంటి నువ్వు వాడికి క్రీస్తాంగంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎన్నో మాటలు ఉంటాయి. సిలువను కూర్చున్న వార్త నశించిపోయే వాళ్ళు వాళ్ళకి వెరుగుతాం, కానీ రక్షించబడుతుంది దేవుని ఆ శక్తి. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే మందిరంలో ఏముంటుందంటే తేజస్సు ఉంది, తేజమయం ఉంది, స్వస్థత ఉంది, ఇంకేముంది? సమృద్ధి ఉంది. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఏముంది? మందిరంలో ఆనందించుడి, దేవుని మందిరంలో ఆనందం ఉంది, లోకంలో ఆనందం ఉంది. ఒకవేళ ఉన్న 3 గంటలు 2 గంటలు ఎంజాయ్ అంటారు. ఎంజాయ్ తర్వాత ఏముంటుంది? జీవంతో ఏమవుతుంది? ఖాళీ అయిపోయిన తర్వాత ఏమఉండదు. రేపు ఎంజాయ్ అంటారు, జీరో అయిపోతుంది. ఏంటంటే అయిపోతుంది, డబ్బులు అనేది ఏమైపోతుంది. ఎంజాయ్ లేకపోతే జాగ్రత్తగా ఉన్నారనుకుంటే ఆ ఎలా ఉంటుంది? శ్రద్ధ గలవాడు చెప్పండి, శ్రద్ధ జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వస్తుంది? ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది, జాగ్రత్తగా ఉండాలి. టైం చాలా విలువైంది, రేపు పొద్దున మళ్ళీ టైం రాదు. రండి, దేవుడు మీరు ఏమైతే అడుగుతున్నారో అది ఆయన ఇచ్చే వరకు కూడా యాకోబులాగా పట్టుదల పోకుండా ప్రార్థన చేయండి. దేవుని మందిరంలో ఏముందని వాక్యం వచ్చింది? సమృద్ధి. సమృద్ధి, ఆ సమృద్ధి నీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఏముంది? ఆనందం. ఇంట్లో ఆనందం ఉండదండి ఒక్కొక్కరికి. ఇంట్లో కొందరు చూడండి, మొన్న ఎవరో చెప్తున్నారు కోటీశ్వర్లే ప్రపంచంలో, కానీ ఏసీ రూమ్లో పడుకోవడానికి అవకాశాలు లేదు. ప్రశ్న మరి నీకు అన్ని దేవుడు ఆలోచించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. శుభ్రంగా హాయిగా మొదలు తింటావు, వరగట్ట హాయిగా. అసలు నీకు ఉన్న సేఫ్టీ ఎవరికైనా ఉందా అసలు? అమ్మా, అసలు ఒక్కొక్కరు పరుపు మీద వెళ్ళిన తర్వాత దొరుకుతూనే ఉంటారు. ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవరంటే తెలుసా? చిన్న దరిద్రుడు మంచం మీదకి వెళ్ళగానే ఇంకా ఆడ అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరో లేదు. ఒకరు అలా మంచం మీద వాడగానే ఏమైపోతారు? మళ్ళీ 6 గంటల దాకా ఇంకా ఏం లేదు. యేసుప్రభు వచ్చినా కానీ ఆయన వచ్చి ఆయన తీసుకెళ్తుందంటే సరే అమ్మ లేదు. మరి ఆయన వచ్చిన తర్వాత దేవదూతలు వస్తారు కదా ముందు. నిజంగా ముందు ఎవరు వస్తారా? ప్రధాన ఆ బోర్ శబ్దానికి ఏమవ్వాలి మనందరం? అబ్బో ప్రపంచం అంతా వినపడుతుంది కదండి ఆ బోర. అప్పుడప్పుడు దేవాలయాల్లో బోర పొద్దునే వేస్తారు. 5ంటికి ఏమేస్తారు? సుప్రభాతం అంటారా? అది లేచి అది తిని అప్పుడు లేచి అమ్మో దేవాలయం ఏమేం చేశారు, అప్పుడే పాటలు వేసేసారు, లేదా ఏదో పని చేశారు అని వాళ్ళు లేచి పని చేసుకుంటూ ఉంటారు. కొన్ని చర్చిల్లో కూడా ఇప్పుడు టెక్నికల్గా ఏం చేశారంటే టైం పెట్టుకుని ఆ టైంకి అలారం కొట్టడం, మళ్ళీ ఒక వాక్యం చెప్పడం. 5 సోదరులే కాదు మేము చేసుకుంటామని మనవాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ సిస్టమ్ పెట్టారు. మీకు తెలుసా కొన్ని చర్చిల్లో అలారం పోతే కాలం కంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయా? కొన్ని ఊర్లో అయితే ఆ సౌండ్కి నిద్ర డిస్టర్బ్ అవుతుందని తీర్చేస్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి 1 గంటకి 2ంటికి అన్ని మూడులో ఉంటుంది కాబట్టి ఏంటంటే అందరికీ డిస్టర్బ్ ఉండకూడదు. కానీ ఇదివరకు ఏం చేసుకోవాలంటే చర్చిలో ఏదో పాటలు వేసుకోవాలి. పాటలు ఏంటంటే ఈరోజు మీటింగ్ ఉందనుకుంటా అది ఈ బాక్స్కి మనం ఉంచితే లేదు, పైన పట్టాలైతే మనం ఉంచుతారా? ఏం అయ్యాలో ఉంటుంది దాంతో. మందిరంలో ఆనందం ఉంది, లోపల ఆనందం లేదు. ఉందనుకుంటున్నారంటే ఎంజాయ్ ఆనందం ఏం లేదు.
మన పెద్ద వయసుకి వచ్చాం కాబట్టి పిల్లలు చెప్తాం. వాళ్ళకి ఏంటంటే ఇంకా లోపల ఆనందం ఎదుర్కొంటున్నారు. లోపంలో క్రీస్తులో దేవుని మందిరంలో వచ్చి చూడండి. ఇప్పుడు మందిరంలో ఆనందం చక్కగా ఆహారం చేస్తూ ఆనందం, ఆటలు పాడుకుంటూ ఆనందం. ఏమండి 65వ అధ్యాయం కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణ నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం నీ మందిరములోని ఏముంది? మందిరంలో మేలు. కీడుందా మేలుందా? కీడేమో లేదండి. మందిరానికి వస్తున్నావా? నువ్వు చర్చికి వెళ్ళి కీడు పొందామంటానికి లేదండి. చర్చిలోకి వెళ్తే నీకు మేలేనమ్మా అయ్యా. అందువల్ల 2 సంగతులు చెప్పాను. దేవుని మందిరం దేనికోసమో చెప్పుకున్నాం. రెండవది దేవుని మందిరంలో ఏమన్నా చెప్పు. ఇప్పుడు 3వది దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి కాబట్టి దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం విషయం మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దావీదు భక్తుని యొక్క కుటుంబంలో ఒక జరగకుండా పరిస్థితులు జరిగిపోయింది. ఏం జరిగింది? 18వ వచనం ప్రకారంగా 7వ దినమున బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతను మాట్లాడినప్పుడు అతను మా మాటలు వినకుండాను. ఇప్పుడు బిడ్డ చనిపోయిను, మనం అతనితో చెప్పినట్టు తనకు తాను హాని చేసుకున్నాం అనుకుని దావీదు సేవకు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో ఏం చేయలేదు. చాలు అంటే దావీదు భక్తుని యొక్క కుమారుడు కాయలో పడినప్పుడు ఉపవాసం ఏం చేసిన ప్రార్థన అయినా ఉపయోగం లేదు. బిడ్డ ఏమయ్యాడు? చనిపోయిన తర్వాత అతని సేవకులు ఈ వార్త ఎవరికి చెప్పకూడదు అనుకున్నారు? ఇక్కడ మహారాజు రాజు దర్బార్లో ఉంటారో, బిడ్డ ఎక్కడో వైద్యుల దగ్గర ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితి అదే తెలియజేయకూడదు అని అనుకున్నారు. మొత్తానికి వారు మాట్లాడుకునే మాటలు అలజడి వల్ల ఎవరికి తెలిసిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకుని వేరు వస్త్రము ధరించి అదండి యెహోవా మందిరములో ప్రవేశించి అదే దేవుని మందిరము ఎందుకు రావాలి అంటే యెహోవాకు ఏం చేయడానికి. అంటే ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఇంట్లో ఏదైనా ఒక మరణం సంభవించింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి హైందవులు దేవాలయాలు ఏం చేస్తారు? ఒక నిద్ర 2 నిద్రలు ఏదో చేస్తారు, నాకు తెలియదు. ఎవరైనా చెప్తే విన్నాను. హైందవ సోదరులు ఉంటారు, చేస్తారు లేదా? దేవాలయాలకు వెళ్తారు. అంటే అది ఎక్కడి నుంచి పెట్టిన సిస్టమ్? ఇదిగో బిడ్డ చనిపోగానే దావీదు ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వస్తుంది. అంటే ఒక దేవాలయం, ఒక మందిరం వల్ల ఎన్ని మేలు ఉంటున్నాయో మన సంగతి అర్థమవుతుంది. ఒక అటువంటి పరిస్థితి కానీ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికెక్కడికి వెళ్ళవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కీడు ఉందా, నాకు మేలు ఉందా అని నువ్వు అడగవసరం లేదు. ఎక్కడ దావీదు వెంటనే ఎక్కడికి వచ్చేసాడండి. ఏమంటే అప్పుడు మరి దావీదు ఒక కీడైతే మందిరానికి వస్తాడా? మందిరానికి వచ్చి యెహోవాకు ఏం చేసుకున్నాడు? మొక్కున్నాడు. ఇంట్లో ఒకవేళ ఎప్పుడైనా అశోకమే జరిగింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, జరగకూడదు, జరిగింది అనుకో, అప్పుడు వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళి మొక్కాలి? దేవుని మందిరంలోకి వచ్చి మొక్కాలి. అసలు ఎవరికీ చెప్పలేదు, సేవకులే భయపడుతున్నారు. దావీదు మహారాజు వచ్చేసాడు, నేరుగా వచ్చేసి దేవుని ఆలయంలో మొక్కుకుంటున్నాడు. అందువల్ల ఎప్పుడైనా ఏదైనా జరిగినా యెహోవాకి వెళ్ళి ముందు నువ్వేం చేయి? అయ్యా ఇదిగో నాకు ఈ సంఘటన జరిగింది, ఎందుకు జరిగిందో, ఒక నా దోషమా? నిజంగా కూడా అప్పుడు దావీదు ఏం చేశాడు? దోషమా
చేసిన సంగతి మనకు తెలుసు. ఇది నా వల్ల జరిగిందా ఏంటి, ఒక నాకు ఇందులో ఏమన్నా నేర్పించాలనుకుంటున్నావా? కొన్నిసార్లు మన అవిధేయత వల్ల, మన పాపం వల్ల కూడా ఏం జరుగుతుంది, కీడు జరుగుతుంది. దేవుడే చేశాడని అనకూడదు, దేవుడే చేశాడని అనకూడదు. నీకు తెలిసిపోతాయి, తెలియదండి. ఇందాక సోదరు చెప్పినప్పుడు మనస్సాక్షి లోపల చెప్పదా, నేను ఎలా చేయబట్టి నాకు ఎలాగో జరిగిందని చెప్తుంది మనస్సాక్షి. ఇలా ప్రారంభంలో చెప్పుకున్నాం, మీరు నా మాట వింటే మీ మధ్య ఏదో ఉంటుంది, మందిరం ఉంటుంది. ఆ మందిరం దేవుని కోసం చెప్పుకుంటున్నాము. మీరు నా మాట వినలేదు అనుకోండి, మీ మధ్య ఏముండదు, నా మందిరం ఉండదు, నా మందిరం ఉండదు. అప్పుడప్పుడు మన పిల్లలు కూడా అంటారు, నా మాట వింటేనే నీవు, లేకపోతే మొత్తం అంతా అక్కడికి రాసేస్తాం అన్నదనుకో. అప్పుడు ఏం చేస్తాం, అయ్యో ఆస్తంతా ఎవరికి రాసేద్దంటే మా అమ్మ మా అక్కడికి రాసేది, నేను జాగ్రత్తగా ఆస్తి ఉంటే. పిల్లలు నిజమేనండి, నాకు ఏదో భయం పెట్టకపోతే మాట్లాడనుకుంటున్నారు మీరు. మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదు అమ్మా, అన్ని రాసేసే వాళ్ళకే. వీళ్ళకి ఏమి నేర్పాలంటే భవిష్యత్తులో నేను ఉండగా నేర్పవలసినది, నేను ఉండగా నేర్పవలసిన సంగతి ఏంటంటే, నీ పిత్రార్జితం ఎవరిచ్చినా, నీ తండ్రి ఇచ్చినా, నీ తాత ఇచ్చినా, ఒక నీ అమ్మమ్మ గారి నుంచి ఎవరిచ్చినప్పటికీ పితర ఆస్తి మీద ఏం ఉంచకూడదు. ఆస్తి అసలు ఎప్పుడు నీ స్వాయశక్తిలా నువ్వేం సంపాదించావో, నేను సేవలో ఉండగా, నేను బ్రతుకుండగా పిల్లలు నాకు చెప్పండి, అయ్యగారండి ఇదిగో నా రెక్కల కష్టంతో నేను ఇది సంపాదించానని నాకు చెప్పండి. ఆడపిల్లలైన మగపిల్లలే వింటానంటారా ఆ నోట నా చెవితో? వింటానా? అట్లాంటి సరే అమ్మో చెప్పండి. ఆల్రెడీ రైట్, నిజం నిజం, నువ్వు చెప్పింది కరెక్టే, వెరీ గుడ్. ఒకలే చెప్పారు, 2 3 మీరు కష్టపడి సంపాదించారు, దేవుడే దీవిస్తాడు. యెహోవాను భయభక్తులు కలిగిన వారు ఎలాగో, నువ్వు దేవునికి భయభక్తులుగా ఉండు, ఆశీర్వాదం అదే వస్తుంది. మందిరం విడవకుండా ఉండు, ఆశీర్వాదం అదే వస్తుంది. ఇవ్వ చూడండి, చక్కగా సిద్ధం చేశారు. తీసేయమంటే కట్టగా తీసేసారు, మళ్ళీ పెట్టమంటే అంత స్పీడ్గా ఉంటారు మా వాళ్ళు ప్రతిదీ స్పీడ్. దేవుని పనులు అంత స్పీడ్గా ఉంటారు. నిజంగా దేవుడు అదే చూస్తాడు, ఆయన దేవుని పని అంత స్పీడ్గా ఉంటున్నావు ఆయన. నిజమే, మన వాక్యాలు రాయించేటప్పుడు తేజాన్ని చూసినట్టు విజయ్ వెంటనే ఫోన్ చేసి వెంటనే స్పందించింది, అయ్యా పిల్లలు అక్కడికి వెళ్ళారంటే అందుకే పంపించలేదంటే ఇంతే పంపే వ్యక్తివే. దేవుడి మందిరం అండి, మందిరంలో అలా ఉండాలి. అందుకే దేవుడి వల్ల యెహోవా మందిరము దేని కోసం అంట బ్రతుకుతాడు. ఎందుకు రావాలి మందిరంలోకి? ఒప్పుకోవడానికి రావాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 33 అదండి. ఇక్కడ సంగతి ఏంటంటే, సొలొమోను గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన నామం ఒప్పుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమంటాడు చూడండి, ఇశ్రాయేలులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయడం చేత తమ శత్రువుల ఎదుట ఏం చేయబడ్డారు? మన పాపం చేసినప్పుడల్లా మనం ఎవరితో గుర్తిస్తాడు? మనకి ఎవరో ఉంటారు శత్రువులు, ఉండరా? అందరూ మిత్రులేనా మనకి? మనకు కూడా ఎవరు ఉంటారా? శత్రువులు ఉంటారా? శత్రువుతో ఏం చేయించాడంట? శత్రువుతో మొత్తునప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళి ఏం చేయమన్నాడు? అడుగుతున్నాడు సొలొమోను, అయ్యా మమ్మల్ని ఎవరైనా శత్రువులు మొత్తునప్పుడు నీ సన్నిధిలోకి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటాం, దయచేసి ఈ విషయం మాకు చెయ్యి. ఎందుకంటే
సొలొమోను ప్రార్థనలో దేవుడు కొన్ని ప్రత్యేక విషయాలు విన్నవించుకున్నాడండి. 30వ వచనం నుంచి 50వ వచనం వరకు కూడా ఆయన కొన్ని స్పెషల్గా దేవుణ్ణి అడుగుతాడు. దేవుని మందిరంలోకి వచ్చి మేము ఈ చేసుకుంటాం ప్లీజ్ రిక్వెస్ట్. ఆమె నన్ను తండ్రి నన్ను అడుగుతాడు, ఇదిగో నీ మందిరంలోకి పెడతాను అని ఇంటి దగ్గర నువ్వు ప్రిపేర్ అయ్యేస్తావు. కనుక మందిరం ఖచ్చితంగా అవసరం. ప్రియమైన దేవుని వల్ల ఆయన నామం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మేమేం తప్పు చేసాం ఒప్పుకుంటామంటే ఇంటికాడ ఒప్పుకోలేరు, మనిషి దగ్గర ఒప్పుకోలేరు, ఎక్కడ దగ్గర ఒప్పుకోవచ్చు, మందిరంలో కొంచెం ఒప్పుకోవచ్చు. నేరుగా నువ్వు ఇంకెవరుంటారు ఇక్కడ మాట్లాడుకుంటాకే దేవుడే ఉంది. అవి పైన ఒక మాట రాయించారు, దేవుడు ఉన్నాడు అంటే మన యాసాలు ఇక్కడ ఏమీ పని చేయి, జాగ్రత్త అన్నాడు. దేవుడు ఉన్నాడు జాగ్రత్త. అందుకని నువ్వు ఆయనతో మాట్లాడుకుంటావు. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి ఒప్పుకుంటాం మాట్లాడి ఒప్పుకోవాల్సిందే అండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచ్చి, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు ప్రవర్తన సరి చేసుకుంటానికి మందిరానికి రావాలి. మన బిహేవియర్ ఎక్కడ సరి చేసుకుంటామంటే వాక్యం ఉన్న తర్వాత ఎక్కడే సరి చేసుకుంటాం. ఇక్కడ సెట్ అయిపోద్ది, మనం సెట్ అయిపోతాము, పిల్లలు సెట్ అయిపోతాము, అందరూ సెట్ అయ్యే ప్లేస్ ఇదే. ఏమంటే ఇక్కడ కానీ సెట్ అవ్వాలనుకున్న ఇంకో సెట్ అయ్యే ప్లేస్ పంపుతాడు దేవుడు. ఎక్కడికి చక్కగా చెప్తాడు నిజం. అక్కడ మంచం మీద ఆడేసాడు అనుకోండి, ఎన్ని రోజులకి సెట్ అయిపోతాం ఏమో. ఇంకా సెట్ అవ్వకపోతే డేస్ ఏమవుతూ ఉంటాయి, పెరుగుతాం. ఇంకా సెట్ అవుతుంది, ఇంకా సెట్ అవుతుంది. అందుకని అక్కడికి వెళ్ళకుండా ఎక్కడ సెట్ అయిపోవాలి? మందిరంలో సెట్ అయిపోయి దేవుడు మందిరంలో సెట్ అయిపోవాలి. ఏమన్నట్టు మందిరంలో నీ ప్రవర్తన, ఇక ప్రవర్తన సరి చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మన ప్రవర్తన సరి చేసుకోవచ్చు. ఏమండి కీర్తన 134 మొదటి వచ్చింది, యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండేవారు మీరందరూ యెహోవాను ఏం చేయండి? దేవుడిని స్తుతించాలి, స్మరించాలి. ఇక్కడ దేవుని స్తుతించడం ఇక్కడే జరగాలి. దేవుని మందిరంలో స్తుతించాలి. 118 26 యెహోవా పేరట వచ్చేవాడు దీవెనలు పొందడానికి ఎక్కడ రావాలా? నీకు బ్లెస్ చేయాలంటే ఇక్కడే చేయాలి. నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇక్కడ ఆ ఒకనాడు యాజకుడు దీవిస్తేనే ఇస్తాయని మీదకి ఏమొచ్చేది? సేవకుడు యాజకుడే నిర్ణయించాలండి. ఆదివారం చెప్పాను కదా మీకు, మీరు యెహోవా సన్నిధికి నిలబడ్డ వచ్చేవారు మీ ఫ్యామిలీ సేవకుడు నిర్ణయిస్తాడు. అమ్మ ఇదిగో నువ్వు ఇంత వెల ఇస్తేనే దేవుని దీవెనలు మీద ఉంటాయి, లేకపోతే లేదు అని చెప్పాడు అనుకోండి, నువ్వు చచ్చినట్టు ఏం చేయాలి? ఆ వెల చెల్లించాల్సిందే. అయ్యా నేను పేదవాడిని, నీ స్థితిని చూసే వెల నిర్ణయిస్తాడు. యాజకుడు నీ స్థితిని చూసే వెల నిర్ణయిస్తాడు. ఈ ఫ్యామిలీకి ఎంత వేసాం, అప్పుడప్పుడు చూడండి నా కుటుంబానికి ఎంత వేసారంటే అంత నువ్వు ఇవ్వాల్సిందే. నీ స్థాయిని బట్టి వేసేసాడు దేవుడు. అమ్మ నీ ఫ్యామిలీకి ఎంత ఫిక్స్ చేశారంటే ఆ స్థాయిని బట్టి వేసేసాడు దేవుడు. సామర్థ్యం కూడా అంటాడు. అందుకే ఏంటా మాట? అన్నమాట. అంటే వాళ్ళ సామర్థ్యం ఎటువంటిదంటే వారు నిరుపేదలే, కానీ వారి సామర్థ్యం నిరుపేదలైనప్పుడు కూడా ఇచ్చేటువంటి విషయంలో అధికులుగా ఉన్నారు. ఇదిగో ఇన్ని తులాలు వెండి అన్నాడు యాజకుడు. ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక నేను పుష్టిని ఎవరన్నా అమ్మ రేపు పొద్దున నువ్వు 12 నెలలో 10,000 ఇవ్వాలి అన్నం అనుకున్నా. అన్నంలేండి, అన్నం గుడి మెట్లు దిగితే తిప్పుకుంటాను పోతా అనుకోండి. యాజకుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? నేను చెల్లించాల్సిందే. రేపు పొద్దున్న 1000 రూపాయలు అన్నాడు అనుకోండి, 1000 రూపాయలు చెల్లించాలి. యాజకుడు నిర్ణయించేవాడు. ఇప్పుడు దేవుని మందిరంలోనికి నువ్వు ఏం పొందడానికి రావాలా? దీవెనలు పొందడానికి రావాలి. దీవెనలు ఉన్నాయి, నిన్ను ఆశీర్వదించి పంపించే ప్లేస్ ఇది. వస్తారు
అందరూ ప్రార్థన చేయించుకుని వెళ్తారు ఆదివారం, ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకుని పోతూ ఉంటారు. ఎందుకంటే అయ్యా మమ్మల్ని బ్లెస్ చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఏమండి ఖచ్చితంగా చేయించుకుని ఇదివరకు మనకు ఫ్యామిలీ ఉన్నారు పాపం, వారు కూడా అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. కొద్ది రోజులు చూసిన తర్వాత పాపం వాళ్ళు కూడా అయ్యా ప్రార్థన చేయడానికి వాళ్ళ దీవెన పొందుకునే పరిస్థితిని చూసి అలా ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అలాగే ఎందరో ఈ మందిరం వల్ల ఇక్కడ సేవ ప్రారంభించిన నాటి నుంచి 13 ఏళ్ళు అన్నారు, 13 ఏళ్ళ నుంచి కూడా ఏదో ఒక దీవెన ఏమో చేసుకుంటున్నాం, పొందుకుంటూనే ఉన్నాం. పొందుకుంటారు. ఒక దేవుడి సన్నిధి కాదని వెళ్ళిపోతే ఏమో కానీ ఇందులో ఉన్నంత కాలం దేవుడు దీన్ని విడిచిపెట్టడు అనే సంగతి మర్చిపో. ఎందుకు విడిచిపెడతాడమ్మా? ఆయన నమ్ముకుని వచ్చినట్టు వెయిట్ చేయి. ఒక్కొక్కసారి నిరీక్షణకు ఏమవుతుంది, టైం పడదు. అసలు నీలో ఎంత విశ్వాసం ఉందో అని దేవుడు ఏం చేస్తాడో ఒక్కొక్కసారి పరీక్ష. ఆ పరీక్షను నువ్వు గెలిపోతావా? ఒక్కొక్కసారి వెంటనే జరగవచ్చు, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, లేట్ అవుతుంది. అలాగని దేవుడు చెయ్యని వాడా, చేసేవాడా? ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారో చెప్పాను. దేవుడు చేయకపోతే నరుడు చేయగలరు, నా మాత్రం నాకేమి చేయగలరు అన్నాడు. అనుకో, ఏది చెయ్యాలన్నా ఆయన చేయగలరు. ఒకరిని హెచ్చించాలన్నా ఆయనే చేయాలి, ఒకరినే తగ్గించాలన్నా ఆయన. అది పని. అందువల్ల దీవెనలు ఇక్కడ ఉన్నాయి. కీర్తన గ్రంథము 52వ అధ్యాయం, కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉండటానికి రావాలి. కొన్ని చెట్లు ఉంటాయండి, ఆ చెట్లకి ఒలీవా చెట్లకి ఉన్న తేడా ఏంటండి? జలప్రళయం వచ్చినప్పుడు అన్ని చెట్లు తెచ్చుకొని నేను ఏం తెచ్చుకోవాలి? నీకు ఎప్పుడు కూడా అలాగే ఉంటాం, ఒలీవా చెట్టులాగా. నా ఫ్యామిలీ అంతా ఒలీవా చెట్టులా ఉండాలి. నీ భోజనం వల్ల చెట్టు, నీ భోజనం వల్ల చెట్టు, నీ పిల్లలు డైనింగ్ టేబుల్ ఇక్కడ కూర్చొని లేకపోతే కింద కూర్చొని అలాగే మధ్యలో భోజనము ఆ అన్నం కొండ దాకా పెట్టుకుని అక్కడ అందరూ రౌండ్గా కూర్చొని తింటే ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ అలాగే ఫోన్ చేస్తారా? ఏదో చెప్పింది మాకు చుట్టూ ఎవరికి చూడండి, భోజనం డైనింగ్ టేబుల్ అంటే ఏంటనుకుంటున్నారు? అందరూ కలిసి ఏం చేసేవారు? అక్కడ కూర్చొని తినేటప్పుడు అక్కడే దొరుకుతారండి మన పిల్లలు. భోజనం దగ్గర దొరుకుతారు, ఎదుర్కొంటారో దొరుకుతారండి. ఏదో పిల్లలు అన్నట్టు ఒళ్ళో ఉన్నంత సేపే పిల్లలు ఒడి దాటాక అమ్మ ఇప్పుడు అప్పుడు ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళారంటే ఇంక చెప్పడానికి ఉండరండి. మనం చెప్పిన వాళ్ళకి ఏం పడదు, బోధపడదు. నిజమే, బాధ వచ్చేదాకా బోధపడదు. ఆ భోజనం టైంలోనైనా దొరుకుతారని దేవుడు చెప్పాడు. అక్కడ నీ భోజనం పాలించుకుని నీ పిల్లలు ఎలా ఉంటారు? యెహోవాకు భయభక్తులు కలిగిన వారు లేరనుకోండి. అర్థం ఏంటంటే బ్లెస్సింగ్స్ పిల్లలు 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 వస్తూనే ఉంటారు. రండి 92 కీర్తన చివరి 92:13. యెహోవా మందిరమును నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో ఏం చేస్తారు? నీ వర్ధనత అంత నీ ఇంటికాడ జరగదు. ఎక్కడ జరుగుతుంది? మన ఆవరణంలో. యాభై చుట్టూ తిరిగి ఆవరణ ఉంటుంది తెలుసా? దేవాలయంలో కొన్ని ఆవరణాలు ఉంటాయి చూడండి. చర్చి కూడా ఏం చేస్తారంటే ఒక ఆవరణం. 5వ సోదరులు దేవాలయం చుట్టూ ఏం చేస్తారు? వాళ్ళు ఎన్నో ఇది అనుకుంటారు. అలా ఏం చేస్తా ఉంటారు? నువ్వేం చేయాలి? ఇప్పుడు రౌండ్గా తిరగరా? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు తిరగమని కాదు నేను చెప్పింది, రమ్మని చెప్పింది. ఆయన ఆవరణంలోనే నీకేముంటది? వర్ధిల్లుతాం. ఇక్కడ వర్ధిల్లుతాం. ఎక్కడ వర్ధిల్లేమనే తన అర్థం. అక్కడక్కడ వర్ధిల్లే అవకాశాలు లేవు. ఏమండి?
దేవుని మందిరంలో నాటబడిన వారు ఎక్కడ నాటబడిన వాడు మళ్ళీ అన్నాడు, గొప్ప మాట చెప్పాడు. ఎక్కడ నాటబడితే ఎక్కడ ఏమవుతావు, ఎక్కడ నాటబడితే చక్కటి మాట, చివరి మాట, మంచి మాట వచ్చింది. ఎక్కడ బాప్తిసం పొందినాడు ఎక్కడ ఏమవుతారు, రాత్రి 3 సార్లు జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటి ఏంటంటే దేవుని మందిరము దేని కోసం, ఆయన నామకరణ కొరకు, ప్రభుని ఆరాధించడం కొరకు, అన్ని జనులకు కూడా ఏమైనదే. రెండవది దేవుని మందిరం ఏముంటుంది, తేజస్సు ఉంటుంది, స్వస్థత ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవుని మందిరం ఎందుకు రావాలి, ఏ సమస్య వచ్చినా అక్కడ వచ్చి బ్రతుకో, ఆయన నామంలో ఒప్పుకుని ప్రార్థించేసి. నువ్వు బయట ఎక్కడ ఎవరి దగ్గర ఒప్పుకోలేవు. కొన్ని రహస్యంగా చేసిన పాపాలు ఉంటాయి, ఎవరి దగ్గర ఒప్పుకుంటామని, ఎవరికి చెప్పిన ఏమవుతుంది, ఏం పడతాం, తక్కువ చేసి మాట్లాడతారు. ఈ ఇటువంటి కూడా ఈ ఇటువంటిదా అని అంటారు. కానీ ఎవరి దగ్గర ఒప్పుకోగలం మనం, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి. ప్రవర్తనలో ప్రభుని ఏం చేయడానికి, జీవులను పొందడానికి పచ్చని చివరిగా ఎక్కడ నువ్వు నాటబడితే ఎక్కడ ఏమవుతావు. అది ఎవరైనా ఇక్కడ నాటబడిన వాళ్ళు ఉంటే నాటబడితే దేవుడు హెచ్చరించుకుంటూ హెచ్చరిస్తూ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఉన్నారంటే దేవుడు చిత్తమైతే మళ్ళీ 2వ సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈ 14వ సంవత్సరంలో ఎవరైతే నాటపడ్డారో ఈ సంవత్సరంలో, ఈ రాబోయే సంవత్సరంలో వాళ్ళు వర్ధిల్లాలని తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారిని దేవుడు బహుగా దీవించాలని ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన తండ్రి తీసుకోవాలి. యెహోవా మందిరంలో నాటబడిన వారు ఇక్కడ వర్ధిల్లుతారు. అలా తండ్రి దాదాపుగా 13 సంవత్సరాల నుంచి నాటబడి వర్ధిల్లిన బిడ్డలను దీవించారు. కొత్తగా నాటబడిన బిడ్డలను వర్ధిల్లించి సంఘాన్ని దీవించుకున్నాడు. ఆరోగ్యం ఇవ్వండి. ఈ రాత్రి ఎవరైతేనైనా ఈ గుడికి ఎంతో ప్రయాసపడ్డారో వాళ్ళ కుటుంబాలను జీవించండి. ప్రతి కుటుంబంలో అక్కడ ఎక్కడ తెచ్చుకోవాలి. ఈ రాత్రి విన్నాం, ఈ దేవుడితో పంపండి. మనకు సమస్యలు తెచ్చండి, సమస్యలు చేతులు అప్పగిస్తే సహాయం కోరుకుంటూ, అలాగే వారు ఏవైతే అనుభవాలు వారు కలిగి ఉన్నారో వారి గురించి కుమార్తెలు కూడా జీవించున్నారు. అవసరంలో ఉన్నటువంటి బిడ్డలు తీర్చున్నాను. ఆ ప్రభు యేసు క్రీస్తు వారి ప్రార్థన చేస్తున్నాము.